లిథువేనియాలోని రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బెలూన్ల కారణంగా పొరుగు దేశాలైన లిథువేనియా, బెలారస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బెలారస్ నుంచి వస్తున్న ఈ బెలూన్ల వల్ల లిథువేనియాలోని కీలకమైన ఎయిర్పోర్ట్ తరచూ మూతపడుతోంది. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఘటనలను హైబ్రిడ్ దాడిగా అభివర్ణిస్తూ లిథువేనియా తీవ్రంగా స్పందించగా, బెలారస్ మాత్రం దీనిని ఖండించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐరోపాలో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యూరప్ లో చిన్న బెలూన్లు ఇప్పుడు పెద్ద దౌత్య సంక్షోభానికి కారణమవుతున్నాయి. బెలారస్ సాధారణంగా వాతావరణ పరిస్థితులు అంచనా వేసేందుకు వెదర్ బెలూన్లను ప్రయోగిస్తూ ఉంటుంది. అయితే ఇవి అదుపు తప్పి తరచూ లిథువేనియా గగనతలంలోకి చొరబడుతున్నాయి. దీనివల్ల లిథువేనియాలోని విమాన కార్యకలాపాలకు, ముఖ్యంగా రాజధాని విల్నియస్ ఎయిర్పోర్టుకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో బెలారస్లోని అటవీ ప్రాంతం వైపు నుంచి దాదాపు 60 బెలూన్లు వచ్చాయి. అందులో 40 బెలూన్లు విమాన భద్రతకు అత్యంత కీలకమైన ఎయిర్పోర్ట్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చాయి. ఈ అనూహ్య చొరబాటు కారణంగా విల్నియస్ ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలు ఏకంగా 11 గంటల పాటు పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. లిథువేనియా ఈ ఘటనలను కేవలం యాదృచ్ఛికంగా చూడడం లేదు, అవి రన్వేలపైకి వచ్చేలా ఒక ప్రణాళిక ప్రకారం ప్రయోగిస్తున్నారని ఆరోపించింది. ఎందుకంటే బెలూన్లు విమాన ఇంజిన్లకు తగిలితే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయాన్ని మూసివేయక తప్పడం లేదు. ఈ తరచూ చర్యను లిథువేనియా విదేశాంగ శాఖ తమ ఆర్థిక వ్యవస్థ మరియు వైమానిక భద్రతను లక్ష్యంగా చేస్తోన్న హైబ్రిడ్ దాడిగా పేర్కొంది. సాంప్రదాయ సైనిక చర్య కాకుండా ఆర్థిక మరియు రవాణా మౌలిక సదుపాయాలను దెబ్బతీయడానికి సైబర్ దాడులు, అక్రమ వలసలు, ఇలాంటి బెలూన్లు ప్రయోగాలు వంటి పద్ధతులను ప్రయోగించడం చేస్తోందని ఆరోపించింది. ఈ బెలూన్లను కేవలం వాతావరణ పరిశోధనలకే కాకుండా వీటి ద్వారా బెలారస్ సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఐరోపా దేశాల్లోకి నిషేధిత వస్తువులను తీసుకువెళ్లడానికి వీటిని వినియోగిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆరోపణలను రష్యా మిత్రదేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఖండించారు. అవి కేవలం వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించే వెదర్ బెలూన్లని మాత్రమే ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు నిజమని నిరూపితమైతే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని కూడా లుకషెంకో ప్రకటించారు. అయితే లిథువేనియా అధికారులు మాత్రం ఈ బెలూన్ల వెనుక స్మగ్లింగ్ కోణం కూడా ఉందని అనుమానిస్తున్నారు. లిథువేనియా ఆరోపణలను ప్రతిగా లుకషెంకో ప్రభుత్వం తీవ్రంగా ఆరోపణలు చేసింది. లిథువేనియానే తమ గగనతలంలో డ్రోన్లు ప్రయోగించి గూఢచర్యానికి పాల్పడుతోందని బెలారస్ ఆరోపించింది. అంతేకాకుండా ఆ డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు అవసరమైన సామాగ్రిని పంపుతోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో బెలారస్ ప్రభుత్వం ఆ దేశ దౌత్యవేత్తలను సమన్లు కూడా జారీ చేసింది. ఇరు దేశాలు పరస్పరం గూఢచర్య మరియు దేశ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపించుకుంటున్నాయి. ఈ బెలూన్ల వివాదం ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. సరిహద్దులను మూసివేయడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలకు దారితీసింది. తమ దేశ కార్యకలాపాలకు బెలూన్లు కారణంగా అంతరాయం కలుగుతోందని ఆగ్రహించిన లిథువేనియా అక్టోబర్లో బెలారస్తో ఉన్న తన సరిహద్దులను ఏకపక్షంగా మూసివేసింది. దీనికి ప్రతిగా బెలారస్ కూడా అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది. బెలారస్ 1000కి పైగా లిథువేనియా కార్గో ట్రక్కులను తమ దేశం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంది. ఈ చర్యల వల్ల వస్తు రవాణా రంగం తీవ్రంగా దెబ్బతింది. చివరకు లాజిస్టిక్స్ సంస్థల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి మరియు ఆర్థిక నష్టం కారణంగా లిథువేనియా మళ్లీ సరిహద్దులను తెరవాల్సి వచ్చింది. లిథువేనియా ఒక నాటో కూటమి సభ్యదేశం కాగా బెలారస్ రష్యాకు మిత్రదేశం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే 3 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్లో నాటో దేశాల గగనతలంలోకి భారీ స్థాయిలో డ్రోన్లు ప్రవేశించాయి. వాటిని రష్యా ప్రయోగించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలతో ఐరోపా ఖండం మొత్తం హై అలర్ట్లో ఉంది. ఇలాంటి అస్థిర వాతావరణంలో బెలారస్, నాటో సభ్యదేశమైన లిథువేనియా మధ్య తలెత్తుతున్న ఈ బెలూన్ల యుద్ధం, ఉద్రిక్తతలు కేవలం 2 దేశాల సమస్యగా కాకుండా ప్రాంతీయ భద్రతకు పెను సవాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితి పశ్చిమ దేశాలు, రష్యా అనుకూల దేశాల మధ్య ఘర్షణలకు దారితీస్తుందనే ఆందోళన అంతర్జాతీయ సమాజంలో నెలకొంది.